నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయి డీజీపీ ఆఫీసులో సిట్ చీఫ్ ను కలిసిన అంబటి రాంబాబు ఉమ్మడి రాజధానిపై చర్చించవద్దు తెలంగాణ కేబినెట్ మీటింగ్ కు ఈసీ షరతు హైదరాబాద్ లో నా ఇంట్లోనే ఉన్నాను రేవ్ పార్టీకి వెళ్లే వ్యక్తిని కానన్న శ్రీకాంత్ ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మొహమ్మద్ ముఖర్ తాత్కాలిక హోదాలో అధ్యక్ష పదవిని చేపట్టిన మొహమ్మద్ ముఖర్ ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం కవాడులో వ్యాన్ బోల్తా 15 మంది మృతి లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 89 పాయింట్లు సెన్సెక్స్ 36 పాయింట్ల నిఫ్టీ ఏపీలో పోలింగ్ అనంతర హింసాత్మక ఘటనలపై నివేదికను డీజీపీకి సమర్పించింది సిట్ ఏపీలో పోలింగ్ రోజు అనంతరం అల్లర్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీష్ గుప్తా చెప్పారు ఐజీ వినీత్ బ్రిజ్వాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందం సభ్యులు 2 రోజుల పాటు హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాలో పర్యటించి వివరాలు సేకరించారు ఆయా ఘటన స్థలాలను పరిశీలించారు ఏసీపీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నర్సరావుపేటలో పర్యటించి పూర్తి వివరాలు సేకరించారు అటు తాడిపత్రిలోని హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిట్ బృందం పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య జరిగిన వివాదంపై వివరాలు సేకరించింది పోలింగ్ రోజున ఓం శాంతి నగర్ లో డీజీపీ టీడీపీ వైసీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి కూడా వివరాలు సేకరించారు అలాగే తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీని సైతం సిట్ బృందం సభ్యులు పరిశీలించి ధ్వంసమైన వాహనాల వివరాలు సేకరించడం సహా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యా ప్రయత్నం ఘటన స్థలాన్ని పరిశీలించారు పూర్తి పరిశీలన తర్వాత ఘటనల వెనుక ఉన్నదెవరన్న దానిపై ఆరా తీసిన అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు 150 పేజీల రిపోర్ట్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ సమర్పించారు ఈ నివేదికను సీఈసీకి కూడా పంపనున్నారు అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయని అన్నారు మంత్రి అంబటి రాంబాబు డీజీపీ ఆఫీసులో సిట్ చీఫ్ ను వైసీపీ నేతలు కలిశారు ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు డీజీపీతో కొందరు పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు ఈ ఘటనలపై పూర్తిగా దర్యాప్తు జరగాలని వారు కోరారు జరిగినటువంటి దౌర్జన్యకాండకు సంబంధించి మేము మా పార్టీ వాళ్ళు కేసులు ఇస్తే ఆ కేసులు తీసుకోవడం కావాలి ఇప్పుడు మన కౌంటర్ కేసులు తీసుకుంటున్నాం బ్యాలెన్స్ చేయడానికి కేసు కౌంటర్ అంటే రెండు మీరు పెట్టారు కాబట్టి మేము కూడా పెడతాం అనేటువంటి ఒక ఫాల్స్ కేసెస్ చేస్తున్నారు. అంతేకాకుండా
సెక్షన్స్ 324 వేయాల్సింది కూడా 307 వేసేస్తున్నారు మా మీద వేసి గందరగోళం చేస్తున్నారు. ఇది వన్ సైడెడ్గా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందువల్లనే పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. మీరు చూశారు, పోలీస్ ఆఫీసర్లు సీఐని వేశారు, ఆ సీఐని సస్పెండ్ చేశారు. ఎవరు వేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. ఎస్పీని వేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సో ఈ విధంగా చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి, పలనాడు, అనంతపూర్ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్యూడయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద వినీత్ బిర్జాల్ గారికి మేము వివరంగా వివరించడం జరిగింది. ఈ సమయంలో జరిగినటువంటి దౌర్జన్యకాండకు వ్యవస్థల్ని మేనేజ్ చేసి కొందరిని అడ్డు పెట్టుకొని కూటమి కుట్రలు చేసిందన్నారు మంత్రి జోగి రమేష్. 3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. కొందరిని ప్రేరేపించి దారుణాలకు పాల్పడ్డారని, అందుకోసం వ్యవస్థల్ని వాడుకున్నారని అన్నారు. అధికారులను మార్చిన చోటే ఘర్షణలు జరిగాయని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్ చేసి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలో పనిందో మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి, చాలాసార్లు ఎన్నికలు చూసాం. కానీ ఈనాటి ఎన్నికల ప్రక్రియలో జరిగిన దారుణాలను మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. రాష్ట్రంలో 3 పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల మనసులను చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు, ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు, వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా, ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా, కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగి మనం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంత దుర్మార్గాలని దానికి ఆద్యుడైన చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు, విధ్వంసాన్ని సృష్టించాడు. ఈరోజు ప్రజా తీర్పు రాబోతా ఉంది. తప్పనిసరిగా తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్టు వద్ద 2 చిరుతలు సంచరిస్తున్నాయి. భక్తులు గట్టిగా కేకులు వేయడంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. ఘటన స్థలాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. చిరుతల సంచారంతో టీటీడీ భద్రత సిబ్బంది అప్రమత్తమైంది. చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగింది. సిబ్బంది నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతున్నారు. హెలికాప్టర్ జర్నీ ప్రముఖులను కలవరపెడుతుంది. వాయు ప్రయాణం చేయాలంటే గజగజ వణికిపోవాల్సి వస్తుంది. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యల వల్ల ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డెడ్ బాడీ ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితిలో ఎందరు మృత్యువడిలోకి చేరుతున్నారు. ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు, సినీ స్టార్లు ఇలా అనేకులు హెలికాప్టర్ ప్రమాద బారిన పడి మరణించారు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ కూడా అలాగే దుర్మరణం పాలయ్యారు. అభివృద్ధి పనుల ప్రారంభానికి వెళ్లిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇరాన్, అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిస్ కలాసి, ఖోదాఫిర్సిన్ అనే 2 డ్యాంలను ఇబ్రాహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రీజ్ నగరానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో తయారై బేల్ 212 హెలికాప్టర్ ఆదివారం జరిగిన ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. హెలికాప్టర్ పర్వత శిఖరాన్ని ఢీకొట్టినట్లు అక్కడి చిత్రాలు చూపించాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావించారు. ప్రమాదం గురించి
తెలిసిన వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి రెస్క్యూ బృందాలు. శిథిలాలను చేరుకోవడానికి వారు రాత్రంతా శ్రమించారు. వాతావరణం సరిగ్గా లేకపోవడం, మంచు తుఫాను కారణంగా ప్రమాద స్థలాన్ని కనుగొన్నా వెంటనే అక్కడికి చేరుకోలేకపోయారు. ప్రయాణికుల్లో ఎవరూ బతికినట్లు ఆనవాలు కనిపించలేదని ఇరాన్ నాయకుడు పిర్హోసెన్ కొలివాండ్ తెలిపారు. 2021లో ప్రెసిడెంట్గా ఎన్నికైన 63 ఏళ్ల ఇబ్రాహీం రైసీ దేశంలో కఠినమైన నైతిక చట్టాలను అమలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను హింసాత్మకంగా అణిచివేశారు. తన పదవీ కాలంలో ప్రపంచ దేశాలతో అణుశక్తికి సంబంధించిన చర్యలను ప్రోత్సహించారు. ఇలాంటి మరణాలు కొత్తేమీ కాదు. 1980 జూన్ 23న ఢిల్లీలో సఫ్దర్జంగ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించారు. కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడైన, ఇక జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న నేత, కాంగ్రెస్ సీనియర్, ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా విమాన ప్రమాదంలోనే దుర్మరణం చెందారు. 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్లో జరిగిన ఈ ఘటనలో సింధియా సహా 7గురు మరణించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సైతం ఈ హెలికాప్టర్ ప్రమాదాలు చాలాసార్లు భయపెట్టాయి, ఎన్నో విషాదాలను నింపాయి. ముఖ్యంగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందారు. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బెల్ 43 హెలికాప్టర్ నల్లమల్ల అడవుల్లో కుప్పకూలిపోయింది. ఆయన సహా మొత్తం 5గురు ఆ ప్రమాదంలో మరణించారు. రాజశేఖర రెడ్డి మరణం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా మిగిల్చింది. అంతకు ముందు కూడా ఉమ్మడి ఏపీకి చెందిన ఓ కీలక నేత హెలికాప్టర్ ప్రమాదంలోనే దుర్మరణం పొందారు. అప్పటి లోక్సభ స్పీకర్, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా మరణించారు. 2002 మార్చి 3న ఆయన ప్రయాణిస్తున్న బెల్ 206 హెలికాప్టర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కుప్పకూలిపోయింది. ఆయన మరణం టీడీపీకి తీరని లోటుగా మారింది. ఇలా పొలిటికల్ లీడర్లనే కాదు, సినీ స్టార్లను హెలికాప్టర్ తన పొట్టలో పెట్టుకుంది. తెలుగు సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన సౌందర్య కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరులో ఓ ప్రమాదం జరిగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పలు భాషల్లో ఆమె నటించారు. ఆమె మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షక లోకం మర్చిపోదు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎం డోర్జీ ఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో 2011 ఏప్రిల్ 30న మృత్యు ఓడిలో చేరారు. ఆయన ప్రయాణిస్తున్న పవన్ హన్స్ B8 మోడల్ హెలికాప్టర్ దాడిలో మృతి చెందారు. గోపీచంద్ తోటకూరు ఇప్పుడు తెలుగు పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది. రోదసిలోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయ పర్యాటకుడిగా తన పేరును లిఖించుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెఫర్డ్ 25 పేరుతో నిర్వహించిన అంతరిక్ష యాత్రలో గోపి పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన గోపి తోటకూర ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలో స్థిరపడ్డారు. పైలట్గా, ఏవియేటర్గా పనిచేశారు. విమానాలతో పాటు సీ ప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను కూడా ఆయన నడిపిస్తారు. అట్లాంటాలో ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ అనే వెల్నెస్ సంస్థను స్థాపించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.